ఏంటి అసలు లాంగ్ డ్రైవ్కి ఎలా అనిపిస్తుంది ఈసారి? సరే డాడీ కాలేజ్. అబ్బా ఈ పెద్దోళ్ళందరూ అయితే ఫస్ట్ టైం కాలేజ్ వచ్చి. హలో హలో డాడీ. నాన్న చెప్పు. మరి నేను ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. లాంగ్ ట్రిప్పా? అవును డాడీ. ఎక్కడికి? ఎక్కడికేమో అనుకోలేదు, జస్ట్ ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాం కార్లో. అదేంటి నాన్న ఎక్కడికి అనుకోలేదా? మరి ఎవరు వస్తున్నారు నీతో పాటు? తెలుసుగా మనమంతా సోలో అని, ఎక్కడికి వెళ్ళినా సింగిల్. సోలో ట్రిప్పా? అవును. సోలో ట్రిప్ వద్దు నాన్న, నేను నీకెవరైనా తోడుగా పంపిస్తాను. నీకెందుకు డాడీ అంత పెద్దవాళ్ళందరూ అంతే భయపడతారు. ట్రిప్ కదా, కొత్త ప్లేస్, నీకు తెలియనే చాలా ఉంటాయి. నేను నీకు మంచి ఫ్రెండ్ని పంపిస్తా. ఫ్రెండ్ వద్దు డాడీ, ఫ్రెండ్ వద్దు, నాకెందుకు? నేను చెప్పాక ఏంటంటే సోలో అని. నేను చెప్తాగా నాన్న, జీసస్ అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు, తను నీకు తోడుగా పంపిస్తా. తను తోడుకున్నాడు అనుకో, నీకు అన్నీ చూసుకుంటాడు. నీకు ఏ ఆపద రాకుండా నీకు మొత్తం తోడుగా నేను గైడ్ చేస్తా ట్రిప్ అంతా. సరేనా? సరేలే చెప్పావుగా, కానీ ఒకటి, జీసస్ మాత్రం టైంకి రాము. 11 షార్ప్ 11 స్టార్ట్ అయిపోతా. లేట్గా వచ్చాడు ఒక క్షణం వెళ్ళిపోతా, మనం ఫీల్ అవుతుంది. సరే నాన్న, నేను చెప్తా టైంకి రమ్మని. తను వస్తున్నా అండి. సరే సరే ఓకే బాయ్. అందుకని ఏం చెప్పకూడదు, వెళ్ళాడు. కూర్చుందాం కారులో, జీసస్ వచ్చేస్తాడు. ఇంకా రావా క్రీస్? నేనే జీసస్. ఓ హాయ్ జీసస్, మొత్తానికి టైంకి వచ్చారే. సర్లే వచ్చి కూర్చోండి. పర్లేదే, డాడీ పంపించిన టైంకి వచ్చారు. అవును క్రీస్, మనం ఎక్కడికి వెళ్తాం? నాకు తెలవగానే ఫస్ట్ నీకే చెప్తాను జీసస్. అదేలే, ఎక్కడ పడితే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా, చూద్దాం. సరే 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 మరి ఇంకా వెళ్దాం. క్రీస్ ఎందుకంత ఫాస్ట్? అమ్మో భయపెట్టావా జీసస్? ఇదేం ఫాస్ట్ జీసస్? సర్లే బాగా ఆకలేస్తుంది జీసస్. నీకు ఆకలేస్తుందా? తిందామా? తిందాం, కానీ మరి దగ్గరలో డాబాలు హోటళ్ళు ఎక్కడ ఉంటాయి మరి మనకి తినడానికి? చూద్దాం వెళ్ళేదాన్ని. సరే వెళ్దాం. ఓ ఇక్కడ డాబా ఉంటుంది జీసస్, సందీప్ డాబా అంట. ఓ మంచి ఫుడ్ దొరికింది. అబ్బా ఆకలి మామూలుగా ఎట్లేక. సార్ సార్, గురుగారు. ఎవరి నువ్వు? కస్టమర్ అండి. అయితే ఏంటండి ఇప్పుడు? హోటల్కి ఎందుకు వస్తారు? తినడానికి వస్తారు. తింటా వచ్చి కూర్చోబట్టి నేనే చేస్తాను. నువ్వు ఎవరు మొహం చూసేయండి, పొద్దు పొద్దున్నే ఎంత కోపంగా ఉన్నాడు. సర్లే తినడానికి ఏదో పెట్టండి, మెనూ ఉంది ఇవ్వండి. సర్లే కూర్చోబో, నేనే చేస్తారు. ఇక్కడ వచ్చి నన్ను అడిగితే నేను వేస్తా. ఏం జీసస్ ఇంత కోపంగా ఉన్నాడు? సర్లే ఆయనతో మనకు కూడా అనుకో, 10 నిమిషాలు వచ్చేదిగా. సర్లే ఇదిగో మెనూ, ఏం తింటావా? మెనూ అవుతులే కానీ కొంచెం పక్కన పెట్టండి. మీ డాబాలో ఉన్న బెస్ట్ ఐటమ్, మీ స్పెషల్ ఐటమ్ తీసుకోండి. అది కాదు, నువ్వేం తింటావో చెప్పు ఫస్ట్. అదే చెప్తున్నా, మీరే మీ స్పెషల్ ఏంటో చెప్పండి, తింటారు. ఇదిగో ఎగ్ పరాటా ఉంది, గోబీ పరాటా ఉంది, పన్నీర్ పరాటా ఉంది, ఆలు పరాటా ఉంది. ఏం కావాలా? ఇవన్నీ కాకుండా ఇంకేమున్నాయా? ఓరి సాగి నువ్వే ఆడ దొరికావయ్యా. ఉన్నాయి చెప్తే నేను అడుగుతావేంద్రా నువ్వా? అసలు ఏమనుకోబాకండి, ఇదో డాబా, దానికి ఓనర్, కనీసం బిర్యానీ లేదు, ఫ్రైడ్ రైస్ లేదు. మధ్యాహ్నం టిఫిన్ చెప్తావేంటి? ఒక పక్క అన్నం మండిపోతుంది, బిర్యానీ కావాలండి ఇంటికి. సరే సరే ఉన్నాయి తినవయ్యా, ఏం కావాలి నీకు చెప్పు. సరే నువ్వు ఏదో తీసుకున్న స్పెషల్ తింటాను అంతే. సరే స్పైసీ కావాలా? ఫుల్ స్పైస్. సరే లస్సీ అని తాగుతావా? బాబు మళ్ళీ ఏంటి, ఏదో తీసుకున్న తాగండి. వాటర్ కూల్ వాటర్. కూలా? కూల్, ఫుల్ కూల్. ఉండలో అదే బిస్లరీ వాటర్. ఏదో ఒక మంచి నీళ్ళు తీసుకోవాలి. సరే సరేలే.
అయిపోయిందిగా, ఏంటి ఇంకా రాలంటే 50 minutes అయిపోయింది ఆర్డర్ ఇచ్చి. కనీసం మంచిగా తాగుతా. ఫ్రెండ్ ఆన్లైన్లో గేమ్ ఆడతావా? ఏంటి ఇంకా అటెల్రా అటెల్రా ఊరి 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 అరే అరే అటెల్రా రే చెప్పు చెప్పు. ఏం చేసి ఇంకా రాలేదు. చూడు 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 వెళ్ళాలి వస్తాను చూస్తే అసలు లేదు. ఇంకా వండుతున్నట్లేదే మన ఫుడ్. వెనక్కిరా వాడు వెనక్కిరా. అన్నా చెప్పు చెప్పు చెప్పు. గురుగారు ఏం చేస్తారండి? 20 నిమిషాలు ఆర్డర్ ఇచ్చి గేమ్ ఆడతా కనపడలేదు ఇంకా. గేమ్ ఆడేది ఏం చేయమంటావు మరి? తినడానికి ఇవ్వండి అండి. ఎండ మీద వచ్చాం, ఆకలేస్తుంది. అసలు ఆడు కూర్చో తెస్తానులే. అరే చుట్టూ ఇదిగో పన్నీర్ పలాంటి చెప్పరా. భలే దొరికిపోయిందా? సరే కూర్చోటం కూడా తెచ్చాడు మహాన్ పడేరా. ఏంది ఏం కూడా అనుకోండి ప్రశాంతంగా. ఏంటి జీసస్ ఇంకెళ్ళి లాభం లేదు, గొడవ పెట్టుకుంటే వెళ్ళి వాడి ఇప్పుడు తేపడు ఏంటి? ఫోన్ లాక్కుండా వెళ్తురా పిచ్చుకోవాడా. ముందు తిండి పెట్టు, అప్పుడు ఇస్తాను ఫోన్. డబ్బులు కావాలా నీకు? సర్లే ఉండు. అరే తొందరగా మహాన్ పట్ట ఫోన్ లాక్కుంటున్నాడు. ఊరు 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 అరే ప్లీజ్ రా. గేమ్ పని బాగుంది. అరే ఆంటీరా ఇక్కడ ఇక్కడ చెప్పు. నెక్స్ట్ ఎలా ఏం చేయండి ఏం చేయి ఏం చేయి గల్మాచు గల్మాచు అబ్బా గల్మాచు ఇప్పుడు నీ ఎలాగా ఉంటుందని చెప్పు. చాలు లైఫ్ లో ఫస్ట్ టైం గేమ్ ఆడా. ఓర్ని గేమ్ ఆడాలని చెప్పి ఆడదామని చెప్పినా మరి వచ్చి. అసలు ఏం గేమ్ ఇది? పబ్జీ అని మంచి గేమ్లే. పబ్జీయా? పేరు కూడా విచిత్రంగా ఉంది. పిల్లకేం తెలుసు, బాగా ఆడతాం మేము అది. సరే కానీ నా ఫోన్లో డౌన్లోడ్ చేస్తావా? నేనే నెట్ ల్యాక్స్ వస్తున్నా, మళ్ళీ దానిలో డౌన్లోడ్ చేయాలా? మరి ఇప్పుడు ఏం చేస్తావు? సరే నువ్వు ఖాళీనా? ఇప్పుడు ఖాళీ ఉన్నావా? ఖాళీ అంటే నీకు వస్తావేంటి? అంటే ఇప్పుడు నేను లాంగ్ ట్రిప్కి వెళ్తున్నా. ఏ ఊరికే? ఏమనుకోలా, అలా సరదాగా. ఊరిని అనుకోండి ఆడికి పోయలేదు నువ్వా? అవన్నీ నీకు ఎందుకు లేను? ఎంటర్టైన్మెంట్ కావాలా? కావాలి. నాతో పాటు కార్లో ఇద్దరు మంచి గేమ్స్ ఆడుకున్నాం. సరే కార్లు వేసి ఉందా? ఫుల్ వేసి ఆ పాటలు వస్తాయా? సౌండ్ ఇష్టం. సరే బా మరి. అయ్యా మళ్ళీ ఎవరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు కార్లో. ఎక్కువ ఇదే డబ్బా కార్లో ఉందా? జీసస్ ఏం అనుకోకపోతే కొంచెం వెనకాల కూర్చోండి. ఎందుకు క్రీస్? మావాడు వచ్చి తర్వాత చెప్తే మామూలు ఏంటిలో కూర్చో. బాబు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు. ఏసీ పెంచరా నువ్వా? ఏసీ పెంచు పాటలు ఇప్పుడే కదా కాస్త ఆన్ చేస్తా. ఒక్క నిమిషం ఏమనుకోవద్దు. మంచి పాటలు పెట్టు, మాసిగా పాటలు పెట్టు. ఇప్పుడేనా ఉంది సౌండ్ సిస్టమ్ చప్పురా? ఏంది ఏంది ఇదే? ఏంటి సౌండ్? మనం ఇలాంటి వినాల్సినేనా? ట్రెండింగ్ మా వాడికి అన్ని తెలుసు. అదే అంటున్నాలా? కానీ ఓకే ఇప్పుడు ఫుల్ ఫోటో ట్రైనింగ్ ఫోటో వచ్చామన్నమాట. భలే ఉంది కదా సాంగ్స్ కూడా. ట్రైనింగ్ 50 గేమ్ల కడుతున్నా ఇప్పుడు. ఇప్పుడు కట్టేస్తా చూడు. జన్నకు పోలేరా బాబు. చిన్నదే చదువుతుంది. చిన్నగా కొంచెం కొంచెం పల్లె ఉన్నప్పుడు ఊరు 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 ఏది కారు ఊగుతుందా? కారు పట్టిస్తున్నాలే నువ్వు. కారు ఊగుతున్నా? ఏంటిది గాలి? చెప్తా బయట దిగా. ఏంది నాకేమనిపించలేదు. బయలుదేరి చూసుకోవాలనువా గాలి వెళ్ళేది టైర్కి. మా డాడీకి అప్పటికీ చెప్తానే ఉన్నా, డాడీలు అందరూ ఇంతే. సర్లే సైడ్ లాగు, గాలి పట్టిద్దామా?
బాబు టైర్లు కాలు కొడతా గాలి కొడదామంటే 4 టైర్లు కొడతా గాలి 4 కాదు ఒకటే కొడతాం. ఏదో ఒకటి కొట్టాడు ఫ్రీయా ఏ కొడితే 4 ఫ్రీనే. నీ మనిషి అంతా ఎటకారంలో ఉన్నావే పాలు పెట్టుదా చూసుకొని కొట్టవయా కళ్ళు ముచ్చుకుని కొడతాం. చూసే కొడతారు. కొట్టావా సర్లే డబ్బులా ఎవరు అడుగుతున్నావు నువ్వు కాలు ఓడిది కొన్ని అడుగు నువ్వే గాలి కొట్టించుకుందే. ఓ డబ్బులు ఇయ్యా ఇది కూడా నాకే పెట్టాడా సర్లే ఎంత డబ్బులు 50 రూపాయలంటే 50 ఏంది 40 తీసుకో ఆ ఊరుగా కొట్టించుకోండి. 10 రూపాయలు తీసుకో ఏంటి చేసినా కూడా పైసలు ఇలాంటి కలబడతారు. ఇలాంటి వాళ్ళతో మన వాళ్ళు కాదు దానికి డబ్బులు అడుగుతారు. అసలు ఏముంది ఫైట్? అబ్బో ఏం డైరెక్షన్ ఎవరు? నేను ఒక 2 నిమిషాలు ఇలాంటి సినిమాలా? యాడికి పోతావు నువ్వు 2 నిమిషాలు అసలే పో మంచి క్యాండిడేట్ జరిగింది 2 నిమిషాలు ఏంది ఫైట్? ఎగురుతుంది ఎలా ఎగురుతుంది? రాబోయే చూడు భయ్ ఈ ఫైట్. ఆయన యాక్షన్ ఏంది, అది ఆయన యాక్షన్ ఏంది? భయ్యా ఏంది భయ్యా దోమ ఏంటి కన్ను పట్టుకుని నడుస్తుంది అదే దోమలపై దండయాట అంత కొత్త సినిమా వచ్చింది. బాబా ఏం సినిమా ఉంది పేరేంటి దోమలపై దండయాట మొన్న రిలీజ్ అయింది. ఓ దేంట్లో వస్తుంది ఇప్పుడు ఇది అసలు ఏమన్నా ఉంది దేంట్లో వస్తుంది స్ట్రీమింగ్ దేంట్లో నెట్ఫ్లిక్స్ లో ఈ రోజు చూస్తున్నా. అసలు మైండ్ బ్లోయింగ్. నెట్ఫ్లిక్స్ మన దగ్గర అకౌంట్ లేదే అడిగితే ఏమంటుంటాడు మరి అకౌంట్ ఇస్తాను నేను చూస్తాను నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇస్తాను ఎన్ని అకౌంట్స్ రావాలి నీకు? ఇలా అనేసి సరే పని భయ్యా నువ్వు ఖాళీ ఇప్పుడు ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు అసలు? మనం చేసే పని అది. అబ్బా ఖాళీ అన్నా అది మళ్ళీ క్యాండిడేట్ జరిగింది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఖాళీ ఇప్పుడు ఇది ఎక్కడ అతను? నేను చిన్న లాంగ్ బ్రేక్ వెళ్తాను మా వాళ్ళతో నువ్వు కూడా వచ్చావు అనుకో మంచిగా ఎంజాయ్ చేసుకున్నావు లాంగ్ డ్రైవ్ మూవీ చేసుకుని వెళ్తే ఇంకా మజానే వేరు. రా చాలే ఇక్కడ నుంచి మోహన్ ఎంటర్టైన్మెంట్ కాదు గురుగారు కొంచెం వెనకాల కూర్చున్నారు మా వాడు ఎవడ్రా ఇక్కడ ఎత్తు మొహాన్ని తీసుకొచ్చి నువ్వా వెనకట్రా నువ్వు ఫస్ట్ నేను వస్తే ఎక్కువ మాట్లాడాలి. లెక్కలు వెనక్కి నువ్వు వెనకెళ్ళయా? మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఏందయ్యా డాక్టర్ అని చెప్పి ఎవరు ఏదయ్యా ఏం మాట్లాడుతున్నావు? గురుగారు మీరు కూర్చోండి గురుగారు మీరు కూర్చోండి ఎవరిని కానీ తీసుకుని లెగుస్తున్నాడు పైకి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కి కావాలి. కొడతారే నిన్ను అందుకయ్యా మధ్యలో వచ్చినాడు మధ్యలో కాబట్టి మోగుతావా ఓకే ఓకే ఇప్పుడు మంచి సినిమా కూడా పెట్టు మంచి సినిమా ఫుల్ సౌండ్ ఇష్టం ఆన్ చేస్తాను అన్న చూసుకుంటాను నీకెందుకు చూడు ఒకసారి. అన్న నిన్ను అన్న యాంగిల్ తిట్టుకోవట్లేదు మాటలు పెట్టవయ్యా మాటలు ఆపేసావే సినిమా అంటే మధ్యలో సినిమా చూడయా ముందు ప్లీజ్. అన్న అన్న కొంచెం ముందు జరిగిందా అది రోడ్డు మీదకి వెళ్ళి లైట్ వస్తుంది ఇంకా ముందు వెళ్ళు బా డ్రెస్ అదిరిందన్ను అన్న ఇట్యూడు ఇట్యూడు అన్న వెళ్తే నువ్వు హీరోలా ఉంటావు అన్న బా అన్న అది హోటల్ వెనక్కి వెళ్ళు లైట్ వస్తుంది అక్కడికి వెళ్ళు డ్రైవ్ పడి ఉంది బా సూపర్ అన్న ఇంకో సినిమా మార్చు ఇంకో సినిమా వస్తా చూడు మంచిగా. ఒరే నా సినిమా పెట్టరా నువ్వు ఎందుకు ఏదో సినిమా పెట్టినని అది మాటలు పట్టించుకోమ్మా. థియేటర్ ఏంటి అడి జరుగుతున్నా రోడ్డు మీదకి వెళ్ళు ఏంటి జీసస్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను జీసస్ తర్వాత చెప్తాను అన్నా అంతే అన్నా ఒరే ఎవరు నువ్వు టమాటా ఒకటి ఏడు ఏడు నుంచి డాన్స్ చేస్తావా ఏదో కూలు రోడ్డు డాన్స్ చేస్తారు ఎవరైనా వాళ్ళతో మనకి ఎందుకన్నా అన్నా రెడీనా ఏందయ్యా
తెలీదా నీకు? అన్న పెద్ద రీల్ స్టార్, హార్ట్ హ్యాకర్. అన్న పోస్ట్ పెడితే 1000 లైక్లు. 1000? ఇదిగో ఇప్పుడు చేసిన వీడియో చూడు, అప్పుడే 1000 లైక్లు. నా మొహానికి మా ఊళ్ళో నా పక్కింటి వాళ్ళ పేరు కూడా తెలియదు సార్ నాకు. నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా? సార్ నువ్వు ఫేమస్ అవ్వాలంతేగా. నాకు అదే కావాల్సింది. నేను మా అన్నతో మాట్లాడతా, అన్నతో పాటు ఒక డాన్స్ చేయి. అసలు మామూలు కాదు, నీకు లైక్స్, సబ్స్క్రైబర్స్ మామూలు కాదు, రిక్వెస్ట్. వామ్మో వామ్మో, ఇంత ప్రొఫెషనల్ డాన్సర్తో డాన్స్ చేయడమా? సూపర్, నేను ఫేమస్ అవుతాను. అన్న వీడెవడో దొరికాడు, వీడితో ఒక వీడియో అంటే చెప్పి పాపం. బ్రో వాట్ బ్రో ఏ కాల్ బ్రో నీకు చెప్పు చేసేద్దాం. నాకేం రాదు డాన్స్, నేను ఏదైనా చేస్తాను. నీకు ఏదైనా చేస్తాను సార్. చేస్తావా? ఫస్ట్ స్టెప్స్ నేర్పిస్తావా? సింపుల్ స్టెప్స్ నేర్చుకో. ఓకే తర్వాత రీల్ చేద్దాం. స్టెప్ చూపి బ్రో. చాలు చాలు. ఇదేనా? ఇదేనా? ఏముంది స్టెప్? మళ్ళీ ఒక్కసారి చెప్పండి, మళ్ళీ ఒక్కసారి చూపించండి. మళ్ళీ తప్పే చేయకూడదు, ఫేమస్ అవ్వాలి. ఇదిగో హ్యాండ్ స్టెప్ కి ముందుకి ముందుకి బాడీ తోయి అంతే. ఇటు అన్నా స్టడీ లేదు అసలు. రెడీయా? 1 2 3 స్టార్ట్. అన్న సూపర్ వచ్చింది, అన్న సూపర్ వచ్చింది. మామూలుగా లేదుగా. ఎంత ఫేమస్ అవుతుందో చూడాలి. చూడు తమ్ముడు, నీకు అప్పుడే 10,000 లైక్లు వచ్చినాయి చూడు. 10,000? ఇది నా అకౌంటేనే సార్. నీ అకౌంటే తమ్ముడు. సెలబ్రిటీ అయిపోయావు బ్రో. థ్యాంక్ యూ సార్, పర్లేదు. సూపర్ సార్. నీకు ఫోటోగ్రఫీ స్కిల్స్, పోజులు ఎలా పెట్టాలి, ఎలా ఫోటోలు దిగాలి అని నేర్పిస్తాను. నిన్ను మేము ఫేమస్ చేస్తాంగా. అయితే మనకు కావాల్సిన కూడా ఇలాంటి వాళ్ళు మంచిగా పడదాము, దెబ్బకి ఫేమస్ అయిపోదాం. మన కారులో వీళ్ళు కూడా సరిపోతారు. అది తీరేస్తున్నారుగా, బయట తోసేసి వీళ్ళిద్దరిని ఎక్కించుకుందాం సెట్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు బ్రో. అంటే ఈ ఒక్క రీల్తోనే నేను ఇంత ఫేమస్ అయ్యాను. ఇప్పుడు ఇలాంటి రోజు చేస్తూ ఉంటే, మంచి మంచి సీనరీలో చేస్తూ ఉంటే ఆఫర్స్ కూడా వస్తాయి బ్రో. అదే మీ తరపున వచ్చిన హెల్ప్. చెప్పు బ్రో. నేను ఒక లాంగ్ డ్రైవ్ అవుతున్నా, ఇద్దరు వస్తాను. లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నా అన్న, వెళ్దామా? వెళ్ళవరా? కాకపోతే మన దగ్గర బడ్జెట్ డబ్బులు లేవు కదా, మరి ఎట్లా? తమ్ముడు రావాలంది కానీ డబ్బులు లేవు తమ్ముడు మా దగ్గర అంతా. ఫేమస్ అవడం కాదు, డబ్బులు నేను చూసుకుంటా. మీ కార్లో ఖాళీ లేదుగా, అందరు ఉన్నారు. నేను చూసుకుంటా కదా, మీరు రండి కార్ దగ్గర రండి. అన్న కార్లో ప్లేస్ లేదు, మరి ఎట్లా? ఇరికిస్తాడే ఏంటి? సరేనా? జీసస్ ఏంటి గ్రీస్? ఒకసారి కార్ దిగుతారా? మా వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్దలు వచ్చారు, మీరు దిగండి. నానేం చెప్పాడు? నాన్నమాట ఎవరంటే చేస్తే కార్ దిగండి. నువ్వు నాన్న ఫోన్ చేయి. నా దగ్గర ఫోన్ లేదు జీసస్, మీరు దిగండి జీసస్. ఫస్ట్ నువ్వు నాన్న ఫోన్ చేయి, అప్పుడు దిగు. నాన్నకి చెప్పుకుంటే కార్ ఎక్కగానే నేను కాల్ చేస్తాను, మీరు దిగండి జీసస్. సరే, సరే. తొందరగా దిగండి, పెద్ద పెద్దలు వస్తున్నారు, తొందరగా దిగండి. నువ్వు ఆగు. ఎవడు వీడు? తపేల మొహం వీడు. వీడు ఎక్కించుకుంటాను కార్లా. ఎవరు పడితే వాళ్ళు ఎక్కించుకుంటా బ్రో. కూల్ బ్రో. గురుగారు పెద్ద పెద్ద రీల్ స్టార్ గురుగారేనా? అయితే ఏంటంటే ఇప్పుడు 1,00,000 మంది చూస్తారు, 1,00,000 మంది లైక్ చేస్తారు. అయితే అయ్యింది. సర్లే గమ్మున కూర్చో. సరే సరే, మీరు అందరు కార్లో కూర్చోండి. అన్న ఎవడన్నా ఇడు నిన్న అంటున్నాడు ఏంటన్నా? అదే కదా. అయితే పల్లెటూరులో నువ్వు ఫేమస్ అవ్వాలన్నా, మంచి డ్యాన్స్ వీడియోలు చేద్దాం. ఏంటా ఫుల్ మ్యూజిక్ ఆన్, ఫుల్ ఏసీ ఆన్, లాంగ్ డ్రైవ్. కూడా ఫస్ట్ పాయింట్. ఓకే స్టార్ట్. బ్రో మంచి ట్రెండింగ్ సాంగ్స్ పెట్టు బ్రో. ఒరే పెళ్లి పోరా రే, చచ్చిపోతావరా పెళ్లి పోరా. ఓరే మీరు ఎక్కడ పోతారు చూడండి, స్పీడ్ గా వెళ్తారా? కమా బ్రో స్పీడ్ దాటించు. బ్రో స్పీడ్ ఇంకెంత? అరే చూసుకోవాలని చెప్పే కదా.
తోడుగా పంపించా కదా, నాకు జీసస్ చెప్పాడు జరిగిందంతా. దారిలో ఎవరెవరో స్నేహితులు పరిచయం చేసుకుంటా, వాళ్ళు చెప్పిన చెడ్డ అలవాటు చేసుకొని జీసస్ని నీ లైఫ్ నుంచి పక్క పెట్టేసి నీ విల్ మీద వెళ్ళిపోయావు క్రిస్. అయ్యో, నీకు ఎన్నో దెబ్బలు తగినాయి కదా. చూసారా పిల్లలు, మనం కూడా మన లైఫ్ అనే జర్నీలో ఎంతోమంది చెడు స్నేహితులు కలిసి వాళ్ళు నేర్పించే అలవాట్లు నేర్చుకొని మన లైఫ్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. అదే జీసస్ మన లైఫ్లో ఉంటే జీసస్ మనల్ని గైడ్ చేస్తారు. మనల్ని ఈ చెడు అలవాట్లు, ఈ చెడు ఫ్రెండ్స్ మన వైపు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతారు. అలా జీసస్ మీ లైఫ్లో మీ ఫ్రెండ్గా ఉంచుకుంటారు కదా.